మనం ఈ ఆదివారం దినాన్న మనం కొద్దిసేపు దేవుని వాక్యం చేద్దాం. మనం తద్వారా ఏం ఆలోచించామండి వాక్యం పాపం వచ్చి మనం నేర్చుకుంటున్నాం. మనం ఈరోజు కూడా వచ్చేవారం కూడా ప్రభు చేత మీద మనం పాపం గురించి మిగతా అధ్యయనం వేసుకుంటాం. మనం అవన్నీ నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మనం గత వారం ఏం ఆలోచన పిల్లలు పాపం అంటే ఏంటో, పాపం యొక్క నిర్వచనం ఏంటో మనం ఆలోచించాం. పాపానికి గత ఆలోచించినట్టు గ్రీకు పదం హమార్టియా పదం నుండి వచ్చింది. ఆ పదం అర్థం సాధారణంగా ప్రాథమికంగా గుడి తప్పుడు అని అర్థం వస్తుంది. గుడి తప్పుడు అనే పదాన్ని పాపానికి ఎందుకు పదం వాడారంటే, ఇక్కడ ఏం గుడి తప్పిపోయామంటే మనలో కూడా దేవుడు నిర్దేశించిన లక్ష్యం ఏదైతే ఉందో, దేవుడు మనకి ఇచ్చిన ఆకలి ఏవైతే ఉన్నాయో ఆ ఆకలి తగ్గిపోవడం బట్టి గుడి తప్పుట అనే పదప్రయోగం వాడడం జరిగింది పాపంకి. తర్వాత పాపం అనేది ఒక మనుషుని యొక్క అవిధేయత వల్ల వస్తుందని నేర్చుకున్నాం. పాపం ఎలా వస్తుందంటే ఒక మనిషిని యొక్క అవిధేయత వల్ల వస్తుందని. అవిధేయత అంటే అర్థం ఏంటి? విధేయత చూపకపోవడం వల్ల మనిషి పాపం చేస్తున్న విషయం మనకు అర్థమైంది. మనం కొద్దిసేపు మనకు ఆలోచించగలిగితే కొన్ని మాటలు, పాపం గురించిన మాటలు కొన్ని విషయాలు ఆలోచించగలిగితే, మనందరికీ తెలుసు మానవ శరీరము 2 భాగాలతో నిర్మితమైనది. డస్ట్ ఉందండి. మనం అనేక అంశాలు ఉన్నాయి గ్రంథాల్లో. మనం చదువుకోగలిగితే ఎన్నో పాఠాలు నేర్చుకోవచ్చు. నేను ఎస్పెషల్లీ పాపం గురించిన పాఠం ఎందుకు నేను చెప్పాలనుకుంటున్నానంటే, పాపం గురించిన అవగాహన ప్రతి ఒక్కరు తెలివి ఉండాలి. పాపం అంటే ఏంటో మనం క్రైస్తవ జీవితం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మనం ఎన్నోసార్లు పాపం నుంచి విన్నాం, కానీ ఇంకా పరిపూర్ణంగా లోతుగా వినేసి పాపం నుంచి దూరంగా ఉంటే మనం ఏ విధంగా ప్రయత్నం చేయాలో అదే నాకు తాపత్రయం. అది నాతో సహా మన అందరికీ వర్తించే మాట. నేను చెప్తానని మీకు మాత్రం అర్థం చేసుకోవద్దు. అందరూ పోకలేదు దృష్టిలో. కాబట్టి ఇది మన అందరికీ వర్తించే మాట. మనం కొద్ది విషయాలు ఆలోచిస్తే, దేవుడు మనిషి నిర్మించినప్పుడు ఇది భౌతిక దేహం అనుకుంటే దీన్ని శరీరం అన్నారు. శరీరంలో ఏముంది? శరీరంలో ఏముందండి? అవయవాలు ఎలా ఉంటాయి. అంతకన్నా శరీరంలో ప్రాముఖ్యమైన భాగం ఏమేమి ఉంది అంటే ఆత్మ ఉందండి. శరీరంలో ఏముందండి? ఆత్మ ఉంది. ప్రశ్న ఏంటంటే, పాపం అనేది ఆత్మ చేస్తుందా లేకపోతే పాపం అనేది శరీరం చేస్తుందా? పాపం ఎక్కడి నుంచి వస్తుంది? పాపం చేసేది ఆత్మ. శరీరం ఏం చేస్తుంది? పాపాన్ని చేయడానికి వాడబడే సాధనం, ఒక టూల్గా ఉపయోగపడేది శరీరం. అర్థమవుతుందండి? పాపం జరిగేది అక్కడ ఆత్మ జరుగుతుంది. పాపాన్ని చేసేదేంటి? శరీరము. పాపానికి ఉపయోగపడే సాధనం ఏంటంటే శరీరము. ఇప్పుడు పాపం వల్ల కొన్ని ఫలితాలు వస్తాయి, పర్యవసనాలు ఏర్పడతాయి. వచ్చిన ఫలితాల్లో ఆ వచ్చిన భాగము ఫలితం రెండింటికి ఉంటుందా, ఒకదానికి ఉంటుందా? పాపమేమో ఆత్మ ద్వారా చేస్తాం, దానికే శరీరం సహకరిస్తుంది. వచ్చిన ఫలితం ఏమవుతుంది? రెండింటికే ఉంటుందా, ఒకదానికి ఉంటుందా? రెండింటికే ఉంటుందండి, ఒకది మాత్రం కాదండి. పాపం చేయడం వలన
శరీరానికి ఆత్మకి రెండింటికి శిక్ష ఉంటుంది. ఆత్మకి ఏ విధంగా శిక్ష ఉంటుందంటే నిత్య నరకాగ్ని ఉంటుందండి. నిత్య నరకాగ్ని ఉంటుంది. శరీరానికి శిక్ష ఏ విధంగా ఉంటుందంటే మనం చనిపోయిన తర్వాత మనం పాత్ర పడతాం కదా, శరీరం మనకు ఉండదు కదా అనుకోవచ్చు. కానీ గ్రంథం చెప్పిన సత్యం ఏంటంటే మనందరం పునరుద్ధరణ చెందుతాం. పునరుద్ధరణ అనేది కేవలము పరలోక వెళ్ళే వారు మాత్రమే కాకుండా అనేక మంది కూడా వాళ్ళు కూడా పునరుద్ధరణ జరిగిస్తారండి. పునరుద్ధరణ అంటే అర్థం ఏంటంటే దేహము ఆత్మ కలిపిన ఒక స్పెషల్ శరీరం అండి. అది ఆ శరీరము నరకానికి వెళ్ళే ఆత్మకే ఉంటుంది, పరలోకి వెళ్ళే ఆత్మ కూడా ఉంటుంది. కాబట్టి పాతిపెట్టబడిన శరీరం కూడా దేవుడు మళ్ళీ తిరిగి ఆత్మను కలిపి పునరుద్ధరణ దేహం వల్ల దాని కూడా శిక్ష ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే నరకాగ్నిలో శరీరంతో పాటు ఆత్మ కూడా మిలిపి ఒక ప్రత్యేకమైన దేహం ఉంటుంది. అది మామూలు శరీరం అంత కాదు, అది పునరుద్ధరణ శరీరం అంటారండి. పునరుద్ధరణం అంటే కేవలం పరలోకి వెళ్ళే శరీరం మాత్రం అనుకోవద్దు. అనేక మందులకు పునరుద్ధరణం ఉంటుంది. అది వేరే, ఇద్దరికి శరీరాలు ఒకటే. ఆ శరీరానికి స్పర్శ ఉంటుంది, ఆత్మ కూడా మిలిపి ఉంటుంది. అదొక ప్రత్యేకమైన శరీరం. కాబట్టి ఆ విధానం బట్టి పాపం వల్ల శరీరానికి ప్లస్ ఆత్మకి రెండింటి కూడా శిక్ష ఉంటుందని గ్రంథం స్పష్టంగా సెలవిస్తుంది. ఇప్పుడు మనం ఎందాక ఆలోచించాం, పాపానికి మూలం ఎక్కడ ఉంటుందంటే పాపానికి మూలం శరీరం, ఆత్మ. శరీరం కేవలం నిష్ప్రయోజనమే. ఇప్పుడు లోన ఆత్మ లేకపోతే శరీరం ఉపయోగం ఉంది? అసలు ఆ శరీరం విలువ లేదండి. ఇప్పుడు పాపం ఎక్కడ జరుగుతుంది? ఆత్మలో జరుగుతుందండి. ఆత్మలో పాపం జరుగుతుంది. అంటే పాపం మూలం ఎక్కడ ఉంది? ఆత్మలో ఉందండి. పాపం మూలం శరీరం కాదు, పాపం మూలం ఎక్కడ? ఆత్మ. మరి ఇప్పుడు మూలం ఆలోచిద్దాం. అంటే అకౌంట్ షార్ట్ అవుతుంది ఆలోచిస్తే మొదటగా పాపానికి మూలం ఎక్కడంటే ఆత్మలో మాత్రమే ఒక వ్యక్తి పాపం చేయడం జరుగుతుంది. మరి ఆత్మకు మూలం ఏంటి? ఆత్మలో ఎక్కడ జరుగుతుంది పాపము? మనం యాకోబు పత్రిక మొదట 15, 16, 17 చదువుకుంటే ఒక మాట ఆలోచించాం. ప్రతి వ్యక్తి కూడా తన స్వకీయ దురాశ వలన ఏడవబడి మరుగలుగుతున్న వాడే శోధించబడి పాపం చేసేవాడుగా ఉంటాడని చదువుకుంటాం. పాపం పరివకమే అక్కడ పాపం దురాశ ఎలా ధరిస్తారో పాపంగా కన్వర్టకు చెందుతుందని మనం చదువుకున్నాం. అక్కడ ఆత్మకు మూలం ఏంటంటే దురాశ. మనం ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నామండి. పాపం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందో మనం ఆలోచిస్తున్నాం. ఆ పాయింట్ మనం ఆలోచించాలంటే మొదట పాపం అనేది శరీరంలో పుట్టేదే కాదు. పాపం అనేది ఎక్కడ పుడుతుంది? ఆత్మలో పుడుతుంది. ఈ ఆత్మ పుట్టడానికి ముందు ఎక్కడ పాపం ఉందంటే దురాశ రూపంలో ఉంది. ఈ దురాశ ఎక్కడ నుండి వస్తుందంటే దురాశ మూలం ఏంటి? దురాశ ఎక్కడ నుండి వస్తుందంటే దురాశ హృదయం నుండి వస్తుంది. దురాశ ఎక్కడ నుండి వస్తుందండి? హృదయం నుండి వస్తుందండి. ఈ హృదయం అంటే ఏంటి? ఈ హృదయం అనేది భౌతికమైన గుండెత కాదు, మనందరూ కలిగి ఉన్న ఎడమవైపు ఉన్న గుండెత కాదు, కానీ అది ఆత్మలో ఉన్న భాగం ఏదైతే ఉందో దాన్నే హృదయము అన్నారు. ఈ హృదయమే పాపానికి పుట్టే చోటు. పాపాని మూలం దురాశ అయితే ఆ దురాశ మూలం ఏమేమి ఉంటుందంటే అది హృదయం. మార్కు సువార్త 7:21 చదువుకుందాం ఒకసారి. మార్కు సువార్త 7:21 చదువుకుంటే యేసుక్రీస్తు ఒక మాట అనడం జరిగిందండి. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతములను, నరహత్యలను, వ్యభిచారులను, లోపములను, చెడుతలములను, కృత్రిమమును,
మత్సరమును అవివేకమును వచ్చును. యేసువారు స్పష్టంగా చెప్పడం ఏం చెప్పారండి యేసువారు? 20 చదువుకున్న, మార్కు 7:20 చదువుకున్న, మనుషుల లోపల నుండి బయలు వెళ్ళినదే మనుషుని అపవిత్రపరచుని పదం వాడారండి. మనుషుల లోపల అంటే అర్థం ఏంటి? మనుషుల ఆత్మ నుండి అర్థం, మనుషుల అంతరంగం నుంచి అర్థం. 21లో లోపల నుంచి అంటే అర్థం ఏంటో ప్రభు గారు చెప్పడం జరిగింది. లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి పదం వాడారండి. మనుషులు ఏంటుందండి అక్కడ? హృదయము. ఈ హృదయంలో ఏమున్నాయట? మనుషుల హృదయంలో నుండి దురాలోచనలు పదం వాడారు. ఏ ఆలోచనలు అంటే అవి? దురాలోచన అంటే అర్థం ఏంటండి? దుర అంటే చెడ్డ అని అర్థం. చెడ్డ ఆలోచనలు, ఆలోచన. అంటే మనకేం అర్థం అవ్వాలంటే, ఒక వ్యక్తి పాపం చేశాడంటే పాప మూలం ఎక్కడ? ఆత్మ. ఆత్మ నుంచి దురాశ, దురాశ మూలం ఏంటి? హృదయం. హృదయం మూలం ఏంటి? ఆలోచన. పాపం ఎక్కడితో స్టార్ట్ అవుద్ది? ఆలోచనతో ప్రారంభమవుతుంది. ఎక్కడ తీసుకెళ్తుంది పాపం అనేది? నరకానికి తీసుకెళ్తుందండి. మనం వెనక్కి మూలం వెళ్తే పాపానికి ప్రాథమిక మొదటి స్టెప్ ఏంటంటే ఆలోచన. ఆలోచన ఎక్కడ పడుతుంది? హృదయం పడుతుందండి. సామెతల గ్రంథము 19:21 చదువుకుంటే, సామెతలు 19:21. ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానం స్థిరం అని అక్కడ జ్ఞాని సులభం చెప్పడం జరుగుతుందండి. నరుల హృదయం ఏం పడతాయట? ఆలోచన అనేకంగా పుట్టును. ఇప్పుడు మనందరికీ ఆత్మలు ఉన్నాయండి. ఆత్మలు ఏమున్నాయి? ఆత్మలో హృదయం ఉందండి. హృదయంలో ఏం పుడతాయట? ఆలోచన వస్తాయటండి. గ్రంథమే చెప్పింది, నరుల హృదయం ఏం పుడుతుందట? ఆలోచనలు అనేకములుగా పుట్టును. కాబట్టి మనిషి హృదయంలో ఆలోచన పుడతాయటండి. ఆలోచన, తలంపులు. ఈ ఆలోచనలో మంచివి చెడ్డవి రెండు ఉంటాయో, కేవలం మంచివి ఉంటాయి, లేదా కేవలం చెడ్డవి ఉంటాయి అంటే రెండూ ఉంటాయండి. ఏముంటాయండి? మనిషి హృదయంలో ఏముంటాయంట? మంచి ఉంటుంది, చెడ్డది ఉంటుంది. మంచి ఉంటుంది, చెడ్డది ఉంటుంది. యేసువారు మాట చెప్పారు. ఏం చెప్పారంటే, సజ్జనుడు తన హృదయంలో నుండి సద్విషయాలు బయటకు తెచ్చిన పదం ఉంటుందండి. ఎక్కడ ఉంటుందా మాట? లోకసువార్త 6:40 చదువుకుంటే, లోకసువార్త 6:40 చదువుకుంటే, సజ్జనుడు తన హృదయంలో నుండి, హృదయమును మంచి ధననిధిలో నుండి సద్విషయములను బయటికి తెచ్చెను. దుర్జనుడు చెడ్డ ధననిధిలో నుండి దుర్విషయములను బయటకు తెచ్చెను. హృదయము నిండి ఉన్న దానిని బట్టి ఒకని నోరు మాట్లాడనని యేసువారు చెప్పడం జరిగింది. కాబట్టి మనుషులు హృదయంలో ఏం పుడతాయటండి? ఆలోచనలు ఉంటాయండి. ఈ ఆలోచనలు ఏమి ఉన్నాయి? మంచివి ఉంటాయి, చెడ్డవి ఉంటాయి. చెడ్డవాడు ఏం చేస్తాడు? హృదయంలో చెడ్డ ఆలోచనలు ఏవైతే పుడతంలో ఆ ఆలోచనలు ఇంప్లిమెంట్ చేసి దురాశగా కనిపించబడి, సాతంతో ప్రేరేపించబడి శరీరం ద్వారా పాపం చేస్తాడు. సజ్జనుడు మంచివాడు ఏం చేస్తాడు? రెండు ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మంచి ఆలోచననే తను తీసుకొని మంచి ఆలోచన ఆగ్రహం దాల్చి శరీరం ద్వారా మంచి పనులు చేస్తాడు. ఆ విధంగా తను చేసే చెడ్డది మంచి ఆలోచన బట్టి ఆ వ్యక్తి పాపము చేశారో లేదో డిసైడ్ అవుతుందండి. కాబట్టి పాపం మూలం ఏమై ఉంది? ఆలోచన. యేసువారు చెప్పడం జరిగింది. ఏమన్నారంటే, ఒక స్త్రీని మోహం చూసి ప్రతివాడు కూడా తన హృదయం ఏం చేసేవాడు ఉన్నాడట? వ్యభిచారించేవాడు. యేసువారు చెప్పడం జరిగిందండి. అంటే యేసువారు ఏం చెప్పారు? ఆయన మూలం నరుకుంటూ వచ్చాను. డైరెక్ట్గా పాపం దగ్గరికి వెళ్ళలేదు. ఆయన
మూల దగ్గరికి వెళ్ళి ఎప్పుడైతే నీకు ఆలోచన వచ్చిందో, నువ్వు ఆలోచన ఎప్పుడైతే నీ మనసులో నువ్వు వివేచిస్తున్నావో, నీ హృదయంలో ఆలోచిస్తున్నావో, అక్కడనే నీ హృదయంలో ఆలోచన బట్టి నువ్వు పాపం చోటుతో వేసుకుని చెప్పడం జరిగిందండి. ధర్మశాస్త్రం అంతా కూడా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు అని పదార్థంలో అమలు చెప్పబడితే, కొత్త నిబంధనలో ప్రభువు చెప్పిన ఆజ్ఞ ఏమి ఉందంటే, ఆయన హృదయ మూలంగా హృదయ సంబంధం ఏంటి కొత్త నిబంధన. హృదయం ఆజ్ఞ కూడా హృదయ సంబంధం, హృదయాన్ని దగ్గరికి ఉంటాయి. యేసు గురంతా హృదయమే ఉన్నాయి. మనిషిలో శరీరం ప్రాముఖ్యం కాదు, అంతకన్నా ప్రాముఖ్యం ఏంటంటే ఆత్మలో ఉన్న హృదయం అనే ఇంపార్టెంట్. కాబట్టి ఈ హృదయంలో ఆలోచనలు ఉన్నాయి. ఆలోచన ఎవరైతే ఫిల్టర్ చేసి వస్తున్నాడు ఆ వ్యక్తి పాపం చేయడండి. పాపం చేసిన విధానం బట్టి, పాపం మానని విధానం బట్టి ఇరిమియా ప్రవక్త ఏమన్నారంటే, హృదయము అన్నిటికన్నా ఘోరమైందని పదం వాడారు. ఇరిమియా గ్రంథము 17:9 మాట ఉంటుందండి. ఇరిమియా గ్రంథము 17:9 చదువుకుంటే, ఇరిమియా గ్రంథం 17:9 చదువుకుంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి దాన్ని గ్రహింపగలవారు ఎవడని అక్కడ ఇరిమియా ప్రవక్త చెప్పడం జరుగుతుంది. హృదయము ఎలాంటిదట? అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. ఆ వ్యాధి ఎలాగొచ్చింది హృదయానికి? పాపం చేయడం బట్టి హృదయానికి ఏమొచ్చింది? హృదయానికి జబ్బు చేసిందండి, హృదయానికి వ్యాధి వచ్చింది, భయంకరమైన వ్యాధి వచ్చిందండి. కాబట్టి భూమి మీద ఉన్న ప్రతి మనిషి కూడా పాపం చేసిన వాడు. పాపం అంటే అర్థం ఏంటంటే, మనం ఆలోచించినట్టు గత వారు ఆలోచించినట్టు, పాపం అనేది ఒకటి చేస్తేనే పాపం తప్ప పాపం అనేది చేయకుండా ఏ వ్యక్తి కూడా పాపం అనేది పాపం చేసిన వాడు అనిపించుకోడు. రోమపత్రిక 3:23 చదువుకుంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారని చెప్పడం జరిగిందండి. అందరూ అంటే ఎవరు ఉన్నారు అక్కడ? అంటే మొదటి అధ్యాయంలో అనిజులు ప్రస్తావిస్తాడు అక్కడ రామపత్రికలో, రెండో అధ్యాయంలో యూదులను ప్రస్తావిస్తూ వీళ్ళిద్దరూ కూడా పాపము చేసి, అందరూ పాపము చేసి, అందరూ అంటే అర్థం ఏంటంటే లోకంలో ప్రతి మానవుడు కూడా పాపము చేసి దేవుడు నటించే మంచి మహిమను పొందలేకపోతున్నాడు. అయితే మొదటగా పాపం ఎక్కడ స్టార్ట్ అయ్యింది? ఏదైనా తోటల కన్నా ముందు ఎక్కడ పాపం స్టార్ట్ అయిందండి. ఎక్కడైనా సరే ఇంకెక్కడైనా స్టార్ట్ అయ్యిందా? గ్రంథాలు ఏమైనా వచనాలు ఉన్నాయా? ఉన్నాయండి, ఉన్నారు. అంటే మనిషిని పాపం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఏదో తోటలో స్టార్ట్ అయిందని, ఆదాం నుంచి. కానీ అంతకన్నా ముందు కూడా పాపం జరిగిందని గ్రంథం మనకు సెలవిస్తుంది. ఎక్కడుందన్నమాట? 2 పేతురు పత్రిక 2:4 చదువుకుంటే, దేవదూతలు పాపము చేసినప్పుడు పదం ఉంటుందండి. దేవదూతలు పాపము చేసినప్పుడు పదం ఉందని. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందులు కట్టించే విలంలో రోజున పదం ఉంటుందండి. సృష్టి ఏర్పడక ముందు కూడా పాపం జరిగింది. ఎక్కడ జరిగింది పాపం? అది పరలోకంలో దేవదూతల మధ్య జరిగిందండి. మరి దేవదూతలు పాపం చేసినప్పుడు ఎలా చేసుకుంటారు పాపం? ఒకసారి ఆలోచిద్దాం. మామూలుగా దేవదూతలకు శరీరం ఉందా? శరీరం లేదండి. శరీరం లేకుండా ఉన్న పాపాలు వేరేగా ఉంటాయి, శరీరం కలిగి ఉన్నప్పుడు పాపాలు వేరేగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, శరీరం ఉన్నప్పుడు వ్యభిచార తలంపులు ఉంటాయండి, మోహపు చూపు ఉంటుందండి. ఆత్మస్వరూపులు ఉన్నప్పుడు వ్యభిచార తలంపులు ఆత్మకు ఉంటుందంటే ఆత్మకు ఉండదు. ఇప్పుడు దేవదూతలు ఏ రూపం కలిగి ఉంటారు? వాళ్ళకి జెండర్ భేదం లేదు. దేవదూతల్లో మగ స్త్రీ అనే భేదం లేదు, వాళ్ళ ఒక రూపం అంతే. ఇప్పుడు యేసుక్రీస్తుని ఒక సందర్భంలో పరిచయం అడుగుతూ, మనం చనిపోయిన తర్వాత పునరుద్ధరణలో ఎవరికి పెళ్లి చేసుకుంటున్న క్వశ్చన్ ఏర్పడినప్పుడు యేసువారు ఏమన్నారంటే,
పునరుద్ధరణాల్లో పెళ్లికి పెళ్లికి ఇవ్వబడరు, వాళ్ళందరూ కూడా దేవదూతలు ఉంటారో చెప్పడం జరుగుతుందండి. దేవదూతలకి జెండర్ ఉండదు. కాబట్టి కొన్ని పాపాలు అనేవి కేవలం శరీరముతో చేయగలం తప్ప అక్కడ మనం ఆత్మరూపంలో వాళ్ళు చేయలేరండి. బైబిల్ దృష్టిలో మద్యపాన పాపం. దేవదూతలు మద్యం తాగలవా? మద్యం తాగలేదు, ఆత్మలో తాగలేవు, శరీరం బట్టి అంటే పాపలు అది సపరేట్గా ఉంటాయి. మరి ఏ పాపం చేసి ఉంటాయి దేవదూతలు? ఏం చేసి ఉంటాయి? దేవుణ్ణి దూషించవచ్చు. ఇంకేముంటుంది? దేవుని స్థానం కోరుకోవచ్చు, లేకపోతే దేవుడి మీద తిరుగుబాటు చేయొచ్చు, లేకపోతే గర్వం వల్ల ఒక భ్రష్టమైన మనసు రావచ్చు. గ్రంథంలో ఈ 4 ఒక పాప గురించి రాయబడింది. 1 తిమోతి పత్రిక 3:3 చదువుకుంటే, 1 తిమోతి పత్రిక 3:3 చదువుకుంటే, అతడు గర్వాంధుడై అపవాదికి కలిగిన శిక్షావిధికి లోబడుకుంటున్నట్టు అని పదం ఉంటుందండి. అక్కడ సంఖ్యకథ గురించి మాట్లాడుతూ పౌలు గారు ఏమన్నారంటే, అతడు గర్వాంధుడై అపవాది కలిగిన శిక్షావిధి పదం వాడారండి. అపవాదికి శిక్షలకు వచ్చింది గర్వం వల్ల వచ్చిందండి. అంటే గర్వం ఒక వాక్యం మనకి కనబడింది అక్కడ. అపవాది దేవునికి ఎందుకు శత్రువు వేయడంటే అపవాది మన గర్వం వల్ల శత్రువు వేయడు. కాబట్టి మనకేం అర్థమవుతుందంటే పాపం అనేది లోకంలో ఆదాయం నుండి వచ్చింది, అంతకన్నా ముందు కూడా పాపం జరిగింది. దేవదూతలు పాపం చేసిన ఒక గ్రంథం అని చెప్తుంది. పాపంలో ఎప్పుడు మంచి ఉంటుందో చెడ్డది ఉంటుందా? పాపం అంటే ఎప్పుడు చెడ్డదే, పాపంలో మంచి ఎప్పుడు ఉండదా? అసలు పాపంకి దేవుడు అంటే ఎందుకు అంత ఆశయం? దేవుడు ఎందుకు ఆశించుకున్నాడు పాపాన్ని? దేవుడు మంచివాడా చెడ్డవాడా? దేవుడు మంచివాడండి. దేవుడు మంచివాడు అయినప్పుడు దేవుడు క్రియేషన్ ఎలాంటిది? దేవుడు ఇచ్చే సృష్టి కూడా మంచిదే. దేవుడు సృష్టి నిర్మించిన తర్వాత 6 రోజులు నిర్మించిన తర్వాత ఆదికాండం 1వ అధ్యాయం చదువుకుంటే దేవుడు సృష్టిని యావత్తు చూసినప్పుడు చాలా మంచిదిగా ఉండిన పదం ఉంటుందండి. 1వ అధ్యాయంలో మాట ఉంటుందండి. 1వ అధ్యాయం చదువుకుంటే 31 చదువుకుంటే దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. ఎప్పుడు ఉందట మంచిగా? పాపము చెయ్యక ముందు సృష్టి మంచిగా ఉంది, నరుడు మంచిగా ఉన్నాడు, పశువులు జంతువులు అన్నీ పరిశుద్ధంగా ఉన్నాయని. ఎప్పుడు అన్నీ మలినం చెందిన పాపం తర్వాత అన్నీ మలినమైపోయాడు, అన్నీ మలినమైపోయాడు. కాబట్టి పాపం అనేది మనకేం అర్థం అనిపించారు? పాపం అనేది ఒక వ్యక్తి చేస్తేనే పాపం అవుద్దని, అంతేగాని స్వతహాగా స్వభావరీతిగా పాపం అనేది రాదు. లోకంలో ఒక పెద్ద అబద్ధ బోధ ఉంది. ఏంటి అబద్ధ బోధ అంటే పాపం అనేది స్వభావ రీతిగా వస్తుందని ఒక అబద్ధ బోధ ఉంది. మీరు ఆ మాట విన్నారండి ఎప్పుడైనా సరే? ఇప్పటికీ చాలామంది బాధిస్తుంది, ఎస్పెషల్ డినామినేషన్ సంఘాలందరూ కూడా ఇదే నమ్ముతారండి. వాళ్ళు ఏం నమ్ముతారంటే పాపం అనేది ఆ స్వభావం ఏదైతే ఉందో ఆ స్వభావము పుట్టుక ద్వారా వస్తుందని చాలామంది భావిస్తారండి. కానీ గ్రంథం ఏం చెప్తుంది? పాపం అనేది స్వభావం ద్వారా వస్తుందా, చేస్తే వస్తుందా పాపం అనేది? మనం ఆలోచిద్దాం. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనకు తెలుసుకోవాల్సిన సత్యం. ఇది పెద్ద మ్యాటరే కాదు కదండి, పెద్ద విషయమే కాదు కదా. ఏమైతుంది అనుకుంటే అది తెలియకపోతే మన వాక్యాన్ని మనం అవిధేయంగా ఉన్నట్టు అర్థం వస్తుందండి. పాపం అనేది స్వభావ రీతిగా రాదండి. పాపం ఎప్పుడు స్టార్ట్ అవుతుందో మనం కొన్ని విషయాలు ఆలోచిద్దాం. వాళ్ళు ప్రధానంగా ఒక వచనం పట్టుకొని ఆ వచనం మాదిరిగా ఏమంటారంటే కీర్తన 51వ కీర్తన 5వ వచనంలో దావీదు ఒక సందర్భంలో మాట అంటారండి. ఏంట మాట? బత్షెబతో పాపం చేసిన తర్వాత దావీదు పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేస్తూ దేవుడికి ఒక మాట ఏమంటారంటే 51వ కీర్తన 5వ వచనం చదువుకుంటే, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించనని ఒక వచనం ఉందండి. ఆ వచనం ఆధారంగా చేసుకొని ప్రతి మనిషి కూడా ఏమని చెప్తుందంటే పాపం అనేది అది తండ్రి ద్వారా, ఎవరైతే తండ్రి ఉంటాడో ఆ దగ్గర నుంచి
పిల్లలకి స్వభావరీతిగా వస్తుందని ఒక బోధ స్టార్ట్ చేయడం జరిగింది. స్వభావరీతిగా పాపం అనేది వస్తుందని ఒక బోధ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఆ లెక్కన వేసుకుంటే భూమి మీద ప్రతి మానవుడు కూడా పాప స్వభావం కలిగిన వాడే అని అర్థం వస్తుంది. ఇప్పుడు నేను నా తండ్రి ద్వారా పాప స్వభావం నాకు వచ్చి, అంటే ఆదం నుంచి కయ్యేనికి, తర్వాత చేతికి, తర్వాత వాళ్ళ పిల్లలకి, అలాగే స్వభావం అలాగా వస్తూ రావడం వల్ల వాళ్ళందరూ కూడా పాపలేరని, అంటే జన్మతః పాపలేని తన అర్థం అని ఒక బోధ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇది 51వ కీర్తన 5వ వచనం మాట అనేది పరిశుద్ధాత్ముడి ద్వారా దావీదు రాశాడా, లేకపోతే దావీదు తన సొంత భావాలు రాశాడా? ఆ జాగ్రత్తగా ఆలోచించాలండి. గ్రంథంలో దావీదు కొన్ని కీర్తనలు రాసినప్పుడు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో రాశాడు. ఎందుకంటే మనం కొత్త నిబంధనలో కొన్ని మాటలు చదువుకున్నప్పుడు దావీదు పరిశుద్ధాత్మ మూలంగా ఎలాగ పలికిన పదం ఉంటుందండి. దావీదు పరిశుద్ధాత్మ ద్వారా పలికిన మాటలైతే ఉన్నాయి కొన్ని కీర్తనల్లో. అంతేకాకుండా దావీదు స్వతహాగా తన అంతర్భావాలు కూడా మాట్లాడే విధానాలు కూడా కొన్ని ఉన్నాయి. ఇప్పుడు పాపం చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దావీదులో ఉన్నాడా, వెళ్ళిపోయాడా దావీదు నుంచి? దావీదు పరిశుద్ధ పాపం చేశాడండి, వ్యభిచారం చేశాడు, తర్వాత నరహత్య చేశాడు, ఉదయం చెప్పి నరహత్యం చేశాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఉన్నాడు లేదు దావీదులో? పరిశుద్ధం ఉన్నాడా, వెళ్ళిపోయాడు? అప్పటికి ఉంటాడా, వెళ్ళిపోతాడండి పరిశుద్ధాత్ముడు? పరిశుద్ధం ఉండడు అసలు. పరిశుద్ధాత్ముడు పరిశుద్ధ శరీరంలో మాత్రమే ఉంటాడండి. మనమైనా సరే మన పాపం చేస్తూ ఆయన మనలో ఉన్నాడండి. ఆయన మురికి కొంపల్లో పరిశుద్ధ ఇప్పుడు ఉండడు, ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధత అయిపోయిన తర్వాత దావీదు బాధపడుతూ అప్పుడు 51 కీర్తన రాశాడు. 51 కీర్తన అనేది దావీదు పరిశుద్ధాత్మతో రాయలేదు, తన బాధలో ఉన్నప్పుడు రాశాడండి. తన బాధలో ఉన్నప్పుడు తన ఆవేదనకు వెళ్ళబుచ్చాడు. అందుకే ఆ కీర్తనలో పరిశుద్ధాత్మను నా ఎదురు తీసివేయకుమా అంటాడండి. ఎందుకన్నాడు ఆ మాట? నేను పాపం చేశాను కదా, నువ్వు తీసే పరిశుద్ధంలో ఉండడు, దయచేసి ఆయన ఉంచి నాకు రిక్వెస్ట్ చేస్తారు. ఆ కీర్తనలో నా మాట కూడా ఉంటుందండి అక్కడ. కాబట్టి ఇక్కడ దావీదు ఏమన్నాడంటే పాపంలో పుట్టిన పదం వాడాడండి. దాన్ని మనం ఎలాగ అర్థం చేసుకోవాలి అంటే దావీదు పాపిగా జన్మించిన అర్థం చేసుకోవాలా, లేకపోతే పాప బతికిన లోపల దావీదు జన్మించిన విషయం అర్థం చేసుకోవాలి? ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. పాపంలో పుట్టడం అర్థం ఏంటంటే అయితే రెండు పాయింట్లు దాంట్లో వస్తాయి. అయితే దావీదు పాపిగా పుట్టి ఉండాలి జన్మతోనే, అదొక పాయింట్. లేకపోతే దావీదు పాపం అనే లోపల పుట్టి ఉండాలి, ఆ విషయం. ఈ రెండింటితో ఏదో ఒక పాయింట్ అయ్యి తీరాలి. మరి ఇది బేస్ చేసుకుని మనం ఒక ప్రమాణానికి వస్తాం, లేకపోతే గ్రంథంలో మిగతా వచనాలు ఏవైతే ఉన్నాయో అవి ఆలోచించుకొని అలా రావాలంటే మనం ఎప్పుడైనా ఒక సత్యం తెలుసుకోవాలంటే గ్రంథంలో ఉన్న ప్రతి వచనాలన్నీ పక్కన తీసుకోవాలి, అవన్నీ ఆలోచించి అప్పుడు సత్యం దగ్గర రావాలండి. నీ వాక్య సారాంశము సత్యమని 116 కింద 166లో మాట ఉంటుంది. సత్యం ఎప్పుడు బయటపడుతుంది అంటే గ్రంథంలో అన్ని వచనాలు తీసుకొని అప్పుడు చదివి మన సత్యం బయటకు తీయాలి తప్ప ఒక వచనం పట్టుకొని నీకు ఏదైతే అర్థమైందో దాన్ని పట్టుకొని ఒక బోధన చేయడం ఎప్పుడు ఎవడో చేయకూడదని. గ్రంథం ఏం చెప్తుంది పిల్లరా? గ్రంథం స్పష్టంగా ఏం చెప్తుందంటే మంచి చెడ్డ తెలివి ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచి మాత్రమే ఒక వ్యక్తి పాపము చేయగలరు తప్ప మంచి చెడు తెలివి రాకముందు ఏ వ్యక్తి కూడా పాపము చేయడు. రెండో పాయింట్ ఏంటంటే ఏ వ్యక్తి కూడా జన్మతః పాపిగా పుట్టడు. జన్మ పాపము మనకి ఎవరికి రాదు. స్వభావరీతిగా ఏ వ్యక్తి కూడా పాపిగా పుట్టడు. స్వయంగా యేసు కూడా మాట మత్తయి సువార్త 19:14 చదువుకుంటే, మత్తయి సువార్త 19:14 చదువుకుంటే ప్రభువారు చిన్నపిల్లల ఉద్దేశంతో మాట ఏమన్నారో ఆలోచిద్దాం. అక్కడ మత్తయి సువార్త 19:14 చదువుకుంటే ఆయన శిష్యులు తీసుకొచ్చిన వారిని గద్దింపగా యేసు చిన్న పిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా యొద్దకు రానీయుడి. పరలోక రాజ్యము ఎలాంటి వారిదట? చిన్నపిల్లలతో పెద్దవాళ్ళని పరలోక రాజ్యం. ఇక్కడ చిన్నపిల్లలు అంటే పాలు తాకే పసిపెట్టాలా లేదా ఒక ఈ మాత్రం సైజు ఉన్న పిల్లలా? ఈ పిల్లలను సైజు అనుకోవచ్చు.
శిశువులు అనలేదు, చిన్నపిల్లల పదం వాడారా. ప్రభు ఏం చెప్పాడు ఆ పిల్లలు చూసి పరలోక రాజ్యము వాడదంటే అర్థం ఏంటి? ఇప్పుడు పరలోక రాజ్యంలో పాపులు ఉంటారా పరిశుద్ధులు ఉంటారా? మరి చిన్నపిల్లల పరిశుద్ధులు పాపలా వచ్చినప్పుడు ఆలోచిస్తే పరిశుద్ధులు. మరొక మాట ఆలోచిస్తే ప్రసంగ గ్రంథము 7:7 చదువుకుంటే, ప్రసంగ గ్రంథము 7:7 మనందరూ తెలిసిన మాట ఇవన్నీ కూడా. ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించెను, కానీ విదితమైన కల్పించుకున్నాను. అక్కడ జ్ఞాని అని సొలొమోను చెప్పడం జరుగుతుందండి. సొలొమోను స్టేట్మెంట్ ఇచ్చారా, దేవుడు నరులను ఎలా పుట్టించారట? యథార్థవంతులుగా పుట్టించారంటే అర్థం ఏంటి? యథార్థవంతుడు అర్థం ఏంటి? దేవుడు యథార్థవంతుడు, యేసు ప్రభువు యథార్థవంతుడు. యథార్థవంతుడు అర్థం ఏంటంటే పరిశుద్ధుడని అర్థం వస్తుందని, నీతివంతుడని అర్థం వస్తుందని. అసలు దేవుడు తన పోలికలో స్వరూపంలో మనిషి పుట్టాడంటే అక్కడ పాపంతో దేవుడు పుట్టించడనా, లేకపోతే పరిశుద్ధంగా పుట్టించిన దేవుడు పరిశుద్ధంగా పుట్టించాడండి. దేవుడు నరులను పరిశుద్ధంగానే పుట్టించాడు. మరి నరుడు ఎప్పుడు పాపం అవుతున్నాడు? ఎప్పుడు పాపం అవుతాడంటే మనిషి పెరిగి పెద్దయిన తర్వాత ఎప్పుడైతే మంచి చెడ్డల జ్ఞానం తెలుస్తుందో అప్పుడు తన ఎంపిక ద్వారా ఆ వ్యక్తి పాపం అవుతాడు. వివేచన జ్ఞానం ఎప్పుడైతే మనిషికి వస్తుందో అప్పుడు మనిషి ఏం చేస్తాడు? పాపం చేస్తాడు. వివేచన జ్ఞానం రాకముందు వరకు కూడా ఆ వ్యక్తి పిల్లలు ఎలాంటి వారట? యథార్థవంతులు, పరిశుద్ధులు. అది గ్రంథం చెప్పిన సత్యం. యెషయా గ్రంథము 7:15 చదువుకుంటే, యెషయా గ్రంథము 7:15 చదువుకుందాం. యేసుక్రీస్తుకి ప్రవచనం ఉంటుంది. ఆ ప్రవచన భాగం ఒక మాట ఉంటుందండి. ఏంటో మాట అంటే, కీడును విసర్జించుటకు అతను పెరుగు తేనెను తిను. ఈ మాట ఎవరి గురించి రాయబడింది? 7:14 చదువుకుంటే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీద చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారునికి అతనికి ఇమ్మాయిలేను పేరు పెట్టును. ఆ వచ్చిన ప్రవచనం ఎవరి గురించి రాయబడింది? యేసు గురించి రాయబడిందండి. కింద వచ్చిన మాట ఇంకా ప్రస్తుతం ఇంకే ఉంటుందండి. కింద వచనంలో కీడును విసర్జించుటకును మేలును కోరుటకును అతనికి తెలివి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఏం చేస్తారట? కీడును కోరుకోవాలో మేలును కోరుకోవాలో ఏమొస్తుంది? ఒక జ్ఞానం వస్తుందట. ఆ జ్ఞానం ఎప్పుడు వస్తుంది? ఒక సర్టెన్ ఏజ్లో వస్తుందండి. అప్పటి నుంచి మాత్రమే ఆ వ్యక్తి కీడు చేస్తే పాపం చేస్తుంది తప్ప స్వతహాగానే జనపాపం ఇప్పుడు కూడా ఏ వ్యక్తికి రాదు. ద్వితీయోపదేశకాండము 1:39 చదువుకుంటే, ద్వితీయోపదేశకాండం 1:39 చదువుకుంటే, ఆ దినమున మంచి చెడ్డల నెరుగని మీ కుమారులు అని పదం ఉంటుందండి. మంచి చెడ్డలు మీ కుమారులు అనగా అపహరించకూడదని మీరు చెప్పిన ఆ పిల్లలు దానిలో ప్రవేశించిన పదం ఉంటుందండి. మోషే మాట్లాడుతూ ఇశ్రాయేలుతో, మీ తరం కనానికి చేరారు, మొదటి తరం అందరూ కూడా నశించిపోయారు అరణ్యంలో, మీ తర్వాత తరం వారు కనాను స్వాధీనపరుచుకుంటారు. ఆ దినమున మంచి చెట్లవి మీ కుమారుడు అర్థం ఏంటంటే చిన్నపిల్లలు ఉద్దేశించి మంచి చెట్లు తెలియని వారు పదం వాడారు. పిల్లలంటే అర్థం ఏంటి? పిల్లలంటే మంచి చెడ్డలు తెలియనివారు, మంచి చెడ్డలు తెలియనివారు. ఇవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయగలిగితే ప్రతి పిల్లవాడు కూడా పరిశుద్ధుడు, యథార్థవంతుడే. ఒక ఏజ్లోని ఆ వ్యక్తికి ఏమొస్తుందట? జ్ఞానం వస్తుందండి. ఏంటో జ్ఞానము? మంచి చెడ్డల జ్ఞానం వస్తుందండి. అప్పటి నుంచి ఆ వ్యక్తి ఏం చేస్తారట? పాపం చేస్తారండి. రోమపత్రిక 9:11 చదువుకుంటే, రోమపత్రిక 9:11 చదువుకుంటే, 9:12 చదువుతాం. పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దోషలేకనని ఒక మాట ఉంటుందండి. అక్కడ మన సందర్భం పక్కన పెడితే ఒక పదం ఉంటుందండి.
పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే పదం ఉంటుందండి. మేలు కీడు ఎప్పుడు చేస్తాడు పిల్లలు? ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా బాబుకి మంచి చెడ్డ జ్ఞానం ఉంది. ఇప్పుడు తెలుస్తుందా బాబుకి? ఏమన్నా తెలియదండి. ఎప్పుడు తెలుస్తుంది మంచి చెడ్డ జ్ఞానము? ఇప్పుడు కొంచెం పెద్ద అయితే ఇప్పుడు అక్కడ వాళ్ళు గౌరవంటాడు. ఇప్పుడు అలాగా సంఘాలు ఉన్నప్పుడు ఏం చేస్తాడు? కూర్చుని వింటాడండి. ఇప్పుడు ఎందుకు గౌరవుతాడు? తెలియక. దాన్ని పిల్ల చేష్టలు అంటామా? అది పిల్ల చేష్టలేదు. మనం అలాగ అర్థం చేసుకోవాలండి. ఎప్పుడైతే ఎదుగుతామో ఒక సత్యను పీరియడ్లో మనకు జ్ఞానం వస్తుందండి. ఇప్పుడు అక్కడ ఆ తమ్ముడు ఉన్నాడు, అక్కడ ఆ తమ్ముడికి ఆ జ్ఞానం వచ్చా, మంచిది జ్ఞానం తెలుసు, ఆ అబ్బాయికి తెలుసు, తనకి మంచిదో చెడుదో తెలుసు. ఈ పిల్లలకి తెలియదు. అనకూడదు ఒక మాట అంటాను, ఈ పిల్లలు కాదు కానీ ఎవరైనా పసిపిల్లలు చనిపోయి అనుకోండి, ఏదో యాక్సిడెంట్ ప్రమాదం చనిపోతే ఆ పిల్లలు ఎక్కడికి వెళ్తారండి? పరలోకి వెళ్తారండి. డ్యామ్ షూర్గా పరలోకి వెళ్ళిపోతారండి. అదే అటువంటి ఏదన్నా అబ్బాయి చనిపోతే ఎక్కడికి వెళ్తారండి? తన క్రియలు అప్పుడు క్రియలు లెక్కలోకి వస్తాయండి. ఈ పిల్లకి క్రియలు లెక్కలోకి రావు. పిల్లలు దేవుని దృష్టిలో పరిశుద్ధులు, యథార్థవంతులు, వాళ్ళ పాపం స్వభావం లేదు. ఎప్పుడైతే మంచి చెడ్డ జ్ఞానం తెలుస్తుందో అప్పటి నుంచి వాళ్ళకి దేవుని తీర్పులోకి వస్తారు అనే విషయం గమనిస్తారు. కొంతమంది మానసికంగా ఎదగరండి, మానసిక వైకల్యం ఉంటారు కొంతమందికి. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వారు పరలోకంగా వెళ్తారండి. ఎందుకు వెళ్తారు వాళ్ళు? వాళ్ళతో మంచి చెడ్డ తెలియదండి. తెలియనప్పుడు దేవుని దృష్టి వాళ్ళంతా యథార్థవంతులే, వాళ్ళంతా యథార్థవంతులే. కాబట్టి మంచి చెడ్డ జ్ఞానం ఎప్పుడైతే తెలుస్తుందో వాళ్ళు అప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారట? పాపము చేస్తారు. వాళ్ళ మనసుకు ఒక ఎంపిక వస్తుంది. పాపము చెయ్యాలా, మేలు చెయ్యాలా, కీడు చేయాలా వాళ్ళకి తెలుస్తుంది, జ్ఞానం వస్తుంది. కాబట్టి అప్పటి నుంచి ఆ వ్యక్తి పాపం చేయడం స్టార్ట్ అవుతుంది తప్ప ఏ వ్యక్తి కూడా సొంతగా పాపం అనేది రాదు. మరొక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేను పాపం చేస్తే నా పాప దోషం మా కుమారుడికి వస్తుందండి గ్రంథం బట్టి. ఇప్పుడు నేను పాపం తప్పు చేస్తే నా పాపం వల్ల వచ్చిన ఫలితం నా కుమారుడు అనుభవిస్తాడు లేదా గ్రంథం బట్టి? అనుభవించడండి. ఎవరి పాపం వాళ్ళకే బాధ్యుడు. యెహెజ్కేలు గ్రంథము 18:20 చదువుకుంటే, యెహెజ్కేలు గ్రంథము 18:20 చదువుకుంటే, 18:20 చదువుకుంటే చాలా మంచి మాట ఉంటాయి ఆ అధ్యాయంలో. పాపము చేయువాడే మరణము నొందును, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదు. కుమారుడు దోష శిక్షను తండ్రి మోయడు. నీతిపరుడు నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వము ఆ దుష్టునికి చెందును. ఎంత చక్కగా వాక్యం ఉందో అక్కడ. పాపము చేయవాడే మరణము నొందును తప్ప తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు అనుభవించడం మోయటండి. నేను తప్పు చేస్తే దాని బాధ్యత ఎవరు వహించాలి? నేనే వహించాలి తప్ప నా కొడుకు బాధ్యత వహించడండి. దేవుడు ఎవరి పాపాలను వాళ్ళే లెక్క తీసుకుంటాడండి. ఇప్పుడు యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన పరిశుద్ధాత్మ ద్వారా కన్యమరి గర్భంలో ప్రవేశించారు. అక్కడ యోసేపు ద్వారా ఎందుకు యేసు అక్కడ రాలేదంటే, యేసు వస్తే ఆ భేదం ఏమవుతుంది? యోసేపు మరియమ్మ కలగ ద్వారా వస్తే యేసు పుడితే ఆ భేదం ఎవరు అవుతుంది? యోసేపు అవుతాను. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక విషయం మనం ఏం గమనించాలంటే, యేసు పుట్టిన విషయంలో భూమి మీద పుట్టిన ప్రతి మానవుడు కూడా ఆ వ్యక్తి ఉనికి ఎక్కడ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మనం పుట్టామంటే మనకు ఉనికి ఎక్కడ స్టార్ట్ అవుతుంది? భూమి మీద మనకు ఉనికి స్టార్ట్ అవుతుంది తప్ప ఇప్పుడు యేసు ఉనికి ఎప్పటి నుంచి ఉంది? ఆయన ఎప్పటి నుంచో ఉన్నవాడు, ఆయన నిత్యుడే ఉన్నాడు ఆయన. మరి ఆయన కూడా ఒక భేదం ద్వారా పుడితే ఆయన కూడా మనిషి అయిపోతారు. ఇప్పుడు మనం గమనించిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ శక్తి వల్ల కనబడిన అర్థం ఏంటంటే, పరలోకంలో ఉన్న యేసుక్రీస్తు ఎవరైతే ఉన్నారో ఆయన్ని తన శక్తి తగ్గించుకొని ఒక చిన్న భేదంగా స్త్రీ కడుపులో పుట్టడానికి కారణం ఎవరంటే పరిశుద్ధాత్మ ఉండడం. పరిశుద్ధాత్మ అక్కడ ఏం చేశారు? అక్కడ యేసుక్రీస్తు వారిని తన శక్తిని అంతా తగ్గించేసి ఒక స్త్రీ కడుపులో ఉండే విధంగా అంతలా ఏర్పాటు చేశారు. ఎవరంటే పరిశుద్ధాత్మ ఉంటాడు, తండ్రి దేవుని సహాయంతో.
ఇప్పుడు యేసు భూమికి వచ్చినప్పుడు ఆయన పరలోకం మరి లేడు కదా ఆ టైంలో, అంతే కదా. యేసు భూమికి ఉన్నప్పుడు అక్కడ కూడా యేసుక్రీస్తు ఉన్నారా? పరలోకం మరి లేడు. ఇప్పుడు ఎక్కడ ఉంటాడు ఆయన? అప్పుడు భూమికి ఉన్నాడు ఆ కాలంలో. మళ్ళీ తర్వాత పునరుద్ధరించింది ఆయనకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు భూమికి వచ్చినప్పుడు ఒక శరీరం ధరించాడు. శరీరం ధరించినప్పుడు అందరిలాగే శరీరం ఉందా, లేదా ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఆయన ఉన్నాయి? శరీరం స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయా? అందరిలాగే శరీరమే. నాకు ఎటువంటి శరీరం ఉందో యేసుకి ఆ శరీరం ఉంది. నాకు ఎటువంటి కోరికలు ఉన్నా ఆ కోరికలు ఎవరికి ఉన్నాయి? యేసు గారికి ఉంది. యేసుకి నరుడుకున్న ఆలోచన, నరుడుకున్న ఆ గుణగణాలు, నరుడుకున్న కోరికలే ఎవరికి ఉన్నాయండి? యేసు వరకు ఉన్నాయండి. మరి యేసు శోధించబడ్డాడు లేదా? సాతానుతో శోధించబడ్డాడు. ఇప్పుడు యేసు పాపం చేయాలంటే అర్థం ఏంటండి? యేసు పాపం చేయాలంటే అర్థం ఏంటండి? యేసు పాపం చేయాలంటే అర్థం ఏంటంటే ఆయన కూడా ఆలోచనలు వచ్చేయలేదా హృదయంలో? వచ్చాయి. ఆయన ఎవరనుకున్నప్పుడు ఆయన కూడా మోహతుకులు వచ్చి ఉంటాయి తన హృదయంలో. అవి యేసు ఏం చేస్తారు? వాటిని ఆ ఆలోచన వచ్చినప్పుడు దాన్ని సైడ్ చేసి దానికి చోటు ఇవ్వకుండా దురాశ చోటు కూడా జీవించాడు. పాపం అంటే అర్థం ఏంటి? పాపం అంటే ఆగటం దాటటము. పాపం అంటే యేసుకు తెలుసు దురాశ అనేది పాపము, మోహం అంటే పాపం. కాబట్టి దేవుడు ఆలోచన వచ్చి యేసు ఏం చేసిన ఆలోచనని వెంటనే హృదయంలో తీశాడు. కానీ మనిషి ఏం చేశాడు? ఆలోచనని ఇంప్లిమెంట్ చేశాడు. ఆలోచన పెంపొందించుకున్న హృదయంలో దురాశగా మార్చుకొని శరీరంలో పాపం చేసే మనిషి అయితే యేసు ఏం చేశాడంటే ఆలోచన అక్కడే తెగొట్టుకున్నాడు. ఇది కేవలం ఒక్క విషయంలో కాదు, ప్రతి విషయంలో కూడా. యేసుకి ఒక వ్యక్తి మీద ద్వేషం లేదు, ఒక స్త్రీ మీద ఒక మోహం చూపు లేదు, ఒక దుర్వ్యసనం లేదు, ఒక గర్వం చూపు లేదు, ఒక అసూయ లేదు. ఇవన్నీ ఎక్కడ వస్తాయి? ఆలోచన ద్వారా వస్తుందండి. యేసు ఆలోచన ఏం చేశారు? ఆలోచన ఖండించారు. చెడ్డబండి పక్కన వస్తే మంచిదే పట్టుకున్నారు. కానీ మనిషి ఏం చేస్తాడు? చెడ్డదాన్ని హత్తుకొని మంచిని వెలివేస్తాడు. అదే మనిషి యొక్క ఆలోచన. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు కూడా మనలాగా శరీరం ధరించాడు. ఆయన పాపం ఎలాగా ఎందుకు చేయలేదంటే మొదట ఆయన హృదయంతో ఆలోచన ఆయన ఏం చేశారంటే ఫిల్టర్ చేసి ఎక్కడ ఫిల్టర్ చేశారండి అక్కడ. కాబట్టి ఒక వ్యక్తి పాపంలో పడకుండా ఉండాలి. మొదటి వ్యక్తి ఏం చేయాలంటే తన హృదయాన్ని పరిశీలించుకోవాలట. ఏం చేయాలంటే హృదయాన్ని కాపాడుకోవాలటండి. హృదయాన్ని కాపాడుకుని కూడా దాన్ని ఏంటండి హృదయాన్ని కాపాడుకుంటాం. వాక్యం ద్వారా హృదయాన్ని కాపాడుకుంటాం. మనలో దురాలోచనల ముందు మనకి ఎప్పుడు చెడ్డ ఆలోచన రాగానే ఆలోచన వెనక మనం ఏం చేయాలి? అక్కడ విడిచిపెట్టేయాలి. ఆలోచన ఉంచుకుంటే ఏమవుద్ది? ఆలోచన ఏమవుద్ది? దురాశగా మారుతుంది. దురాశ ఏమవుతుంది? పాపం చేస్తుంది. కానీ పాపం మూలం ఏంటండి? ఆలోచన. ఇప్పుడు అందరికీ ఆలోచనలు ఉన్నాయి లేదా? మనసులో రకరకాల ఆలోచనలు ఉంటాయి ఉండవని. నాకు ఒక ఆలోచన ఉంటుంది, మీకు ఒక ఆలోచన ఉంటుంది. కొన్ని వందల వేల ఆలోచనలు వస్తాయి మైండ్లో. వస్తాయి లేవని ఆలోచనలు. ఇప్పుడు నా ఆలోచన మీకు తెలుస్తుందండి? మీ ఆలోచన నాకు తెలుస్తుందా? దేవుడు తెలుస్తుంది. మన ఆలోచనలు అన్నీ కూడా దేవుడు తెలుస్తుంది, మనిషికి తెలియదు. మన హృదయంలో పనికి మన ఆలోచనలన్నీ ఉంటాయి. దేవుడు ఏమన్నారంటే నరుని హృదయపు ఆలోచన బాల్యం నుండే చెడ్డది అంటాడు. పెరుగుతున్న కొద్దీ చెడ్డ ఆలోచనలు హృదయంలో మొలుస్తాయట, చెడ్డ ఆలోచనలు. కాబట్టి మనం ఆలోచనలు కంట్రోల్ పెట్టుకుంటే పాపాన్ని కట్టేసినట్టే. మనం ఆలోచన అనుకుంటాం పాపం బానిస అయిపోయిందండి అనుకుంటాం. కానీ మొదట మనం ఎక్కడ ప్రారంభం ముందు హృదయం ఆలోచన అక్కడికి వెళ్ళాం. ఆలోచన సరి చేసుకుంటే మనం సగ పాపం జయించినట్టేనండి. కాబట్టి ఆ విధంగా మనుషులందరూ కూడా పాపం చేసేవారు అవుతారు. చాలా అనుకోవచ్చండి, అసలు మనందరూ కూడా పాపం చేస్తాం కదా, దేవుడికి తెలిసి కూడా ఎందుకు మనల్ని పుట్టించడం అనుకుంటామని. అసలు దేవుడు మనం పుట్టించకపోతే మన పాపం చేయగలం అనుకుంటారు. ఆ మాట కరెక్టే కాదండి.
ఇప్పుడు దేవుడు పుట్టించిన తప్పు అంటారా లేదా రైట్ అంటారా? ఇప్పుడు ఒక స్త్రీకి పుట్టి పెళ్ళయిందండి, భార్య భర్తలు అయ్యారు, వాళ్ళకు బోల్డ్ ఆస్తి ఉంది. ఆస్తి తర్వాత పిల్లలు లేకపోతే వాళ్ళ ఆనందపడతా బాధపడతారండి? ఆనంద బాధ అండి. ఎందుకు బాధ? పిల్లలు లేరని బాధ అండి. ఇప్పుడు పిల్లలు పుడితే బాధలు వస్తాయి, సంతోషాలు వస్తాయండి. పిల్లలు పుడితే బాధలు ఎక్కువ ఉంటాయండి. పుట్టినప్పుడు సంతోషమే, మళ్ళీ వాళ్ళు పెళ్ళైన తర్వాత వాళ్ళ సమస్యలు, వాళ్ళ గోడలు. పిల్లలు పుడితే బాధలే, ఆనందం అంటే బాధలే. కానీ పిల్లలు ఒత్తిడి కోరుకుంటారు, పిల్లలు కావాలని కోరుకుంటాం మనం. మనకి అలా ఆలోచన ఉన్నప్పుడు దేవుడికి అలా ఆలోచన ఉంటుందండి. దేవుడికి అలా ఆలోచన ఉంటుందండి. మనిషి పుడితేనే దేవుడికి విధంగా కష్టమే. ఆయన ముందే భవిష్యత్తు చూస్తాడండి. మనిషి పుట్టిస్తే వాళ్ళు తిరగబడతారు, వాళ్ళు పాపం చేస్తారు. దేవుడు తెలుసుకోవడం ఎందుకు పుట్టించాడంటే ఆ కోట్ల మందిలో అట్లీస్ట్ ఒక 100 మంది అయినా నన్ను ప్రేమించుకోవడం ఉంటారని దేవుడి కోరికండి. అంతే కదా, అది దేవుడి కోరికండి. కానీ దేవుడి కోరిక ఏంటంటే అందరూ మారాలనే, అందరూ పిల్లల కావాలి దేవుడి కోరికే ఉంటాయి. మనం కాబట్టి దేవుడు ఎందుకు పుట్టిస్తారంటే అందరం కూడా దేవుడిని తన వారుగా చేసుకుని దేవుని కోరికే ఉందని. ఎంతసేపు అయింది? పిల్లలు అందరికి ఏం ఆలోచించామంటే పాపం యొక్క మూలం ఆలోచించాం. ఒక 10 నిమిషాలు చెప్పుకుందో ఆఫ్ చేసేద్దాం. గోపుతుంది ఇంకా వెంటనే మనం పాపం వల్ల వచ్చే ఫలితాలు ఆలోచించి మనం ముగించేద్దాం. కొన్ని పాయింట్ రాసుకుంటారు. ఇంపార్టెంట్ పాపం వల్ల వచ్చిన పరివర్తనాలు ఏంటి అనే విషయంలో ఆలోచిద్దాం. మొదటగా పాపం అనేది దేవుడికి మనకి అడ్డంగా ఒక గోడ నిలబడతాడు. పాపం వల్ల ఏముందంటే దేవుడికి మనిషికి మధ్యన ఒక అడ్డంగా ఒక వేమ ఏర్పడుతుంది. యెషయా గ్రంథము 59:1-2 యెషయా గ్రంథము 59:1-2 పాపం వల్ల మొట్టమొదటి ఫలితం ఏంటంటే నీ పాపములు ఆయన ముఖమున మీకు మగ్గుపరచబడి ఉన్నవి. ఇక్కడ ఏమున్నదంటే 59వ అధ్యాయం 1వ చదువుకుంటే రక్షపనేరక ఉండినట్లు యెహోవా అంతము కొడచ కాలేదు, విననేరక ఉండినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును దేవునికి అడ్డముగా వచ్చినని అక్కడ చెప్పడం జరుగుతుందండి. పాపం వల్ల ఏమవుతుందంటే దేవుడికి మనకి ఏమవుతుందట? అడ్డంగా పాపం వస్తుందట. చాలామంది నేను ఒక మాట అంటున్నాను, మనం ప్రార్థిస్తూ ఉంటాం. ప్రార్థన తర్వాత మనం ఏమంటాం అనుకుంటామంటే నా ప్రార్థన దేవుడు వినట్లేదు, నా ప్రార్థన దేవుడు స్పందించడం అనుకుంటాం. కానీ అక్కడ ఒక విషయం మర్చిపోతామండి. ఏంటి విషయం? దేవుడికి నాకు పాపం అర్థంగా ఉందో ఆ విషయం మర్చిపోతామండి. మన పాపం చేస్తూ ప్రార్థన చేస్తే ప్రార్థన ఫలించదు, దేవుడు వినడండి. ఎందుకు వినడు? పాపం మధ్యన అడ్డం వస్తుందండి. ఒక వ్యక్తి తను అనుకుంది కావాలంటే ఒక వ్యక్తి దేవుడు ప్రార్థన చేయాలి, ముందు ఆ వ్యక్తి ఏం చేయాలి? పాపాన్ని విడిచిపెట్టాలండి. పాపాన్ని కడుక్కోకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా ఏ వ్యక్తి కూడా దేవుడి సంతికి రాలేడండి. కాబట్టి పాపం ఏం చేస్తుంది? దేవుడికి మనిషి మధ్యన అడ్డంగా వస్తుందట. రెండో పాయింట్ ఏంటంటే పాపం వలన దేవుని ఉగ్రత వస్తుంది. రోమపత్రిక 1వ అధ్యాయం 18 చదువుకుంటే, రోమపత్రిక 1వ అధ్యాయం 18 చదువుకుంటే అన్యులుగా మాట్లాడుతూ దేవుడు పౌలు ఉంటుందన్నమాట. 1వ అధ్యాయం 18 చదువుకుందాం. దుర్నీతి చేత సత్యమును అడ్డగించే మనుషులకు సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతున్నది. పాపంలో ఏమవుతుందండి? దేవుని కోపం వస్తుందటండి. ఎక్కడితో వస్తుందట? పరలోకం నుండి వస్తుందటండి. మనకు సార్ గత వారం ఆలోచించాం. మనం ఎప్పుడైతే ఒక వ్యక్తి భూమి పుట్టిన వెంటనే ఆ వ్యక్తి దేవుని చట్టపరుల కింద వచ్చేస్తాడట. దేవుడితో తనకి సంబంధం ఏర్పడుతుందని మనం ఆలోచించాం. ఒక వ్యక్తి పాపం చేసి ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? దేవుడికి విరోధంగా పాపం చేసి. ఎందుకు విరోధంగా అంటే అసలు పుట్టించింది ఎవరు? దేవుడు. పుట్టిన వెంటనే ఆ వ్యక్తి ఎవరు అదిలిపోతారు? మొదట దేవుని చట్టపరులకు వచ్చేస్తారట.
సాధారణంగా మన భూమి పుట్టినప్పుడు, ఇప్పుడు నాకు బిడ్డ పుడితే అప్పుడు ఆ వ్యక్తికి చట్టపరంగా హక్కులు వస్తాయి భూమి మీద, మన సమాజంలో, అంతే కదా. ఆధార్ కార్డు అయితే లేదా కొన్ని హక్కులు ఉంటాయి. కానీ దేవుని లెక్కలో వ్యక్తి భూమికి పుట్టిన వెంటనే ఆ వ్యక్తి దేవుని చట్ట పరిధిలో ఒక సభ్యుడు అవుతాడు. అప్పుడు ఆ వ్యక్తి ఏ పాపం చేసినా ఏమవుతాడు? దేవుని విరోధం చేసి పాపం అవుతాడట. ఇప్పుడు యోసేపు తన యజమాని భార్య తన్ని ప్రేరేపించినప్పుడు యోసేపు ఏమంటాడు ఒక మాట, ఇట్టి పాపం చేసి దేవుని విరోధంగా మూట కట్టుకోమని అంటాడండి. అసలు దేవుడికి ఎంత సంబంధం ఏంటి అక్కడ పాయింట్ ఆలోచించాడు అక్కడ. అంటే తనకి ఏమర్థమైంది యోసేపుకి? నన్ను పుట్టించింది దేవుడే, నేను పాపం చేసి ఎవడు విరుద్ధం పాపం చేసినట్టు అవుతాను. ఆ విషయం అందరూ గమనించుకోవాలి. అది కేవలం యోసేపు మాత్రం కాదండి. పుట్టిన ప్రతి మనం ఎలా ఆలోచించాలంటే నేను పాపం చేయడం వల్ల దేవుడు విడుదల చేసిన విషయం అర్థం అవ్వాలండి. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే పాపం వల్ల దేవుని కోపం అనేది వస్తుందని. మూడో పాయింట్ ఏంటంటే పాపం చేత పరిపాలించబడతాము. యోహాను సువార్త 8వ అధ్యాయం 30 చదువుకుంటే, అందుకు యేసు పాపం చెయ్యి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. పాపం చేసి ఏమవుతాట? పాప దాసులు అయిపోతాం అంటాడు. పాపం కింద బానిసత్వం అయిపోతాం అంటాడు. పాపం చేయ ప్రతివాడును పాపమునకు దాసుడు. తాగినవాడు దేని దాసుడు అయిపోయాడు? మధ్యాహ్న దాసుడు అయిపోయాడు. ప్యాకెట్ దేని దాసుడు అయిపోయాడు? ఆ ప్యాకెట్ దాసుడు అయిపోయాడు. డ్రగ్స్ పడవాడు దేని దాసుడు అయిపోయాడు? ఆ డ్రగ్స్కి బానిస అయిపోయాడు. అక్కడ పాపం చేసి ఏమవుతుంది? పాపం కింద బానిసత్వం కింద వెళ్ళిపోతాం. తర్వాత పాపం వల్ల ఏమొస్తాయంటే శ్రమలు వేదనలు వస్తాయంటండి. రోమపత్రిక 2:9 చదువుకుంటే, రోమపత్రిక 2:9 చదువుకుంటే, దుష్కార్యం చేయ ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు కూడా శ్రమయు వేదనయు కలుగున పదం ఉంటుందని. దుష్కార్యం అంటే పాపము. పాపం కొన్న మరొక ప్రత్యేక పదం ఏంటంటే దుష్కార్యము. మనకు ఒకసారి ఆలోచించాము. అతిక్రమము, దోషము, అక్రమము ఇవన్నీ కూడా పాపం కొన్న మరొక పదాలండి. కాబట్టి పాపంలో ఏమొస్తాయండి వ్యక్తికి? శ్రమయు వేదనలు వస్తాయట. మన సంబంధాలు చూస్తూ ఉంటాం. మంచి పని చేస్తే మంచి మాటలు వస్తాయి, చెడ్డ పని చేస్తే ఏమవుతాయి వ్యక్తికి? శ్రమలు వేదం వస్తాయండి. అంతే కదండి. ఇక్కడ పాపం వల్ల ఏమొస్తాయంటే శ్రమలు వేదం వస్తుందండి. తర్వాత పాపం వల్ల పాపం వల్ల అవమానం కలుగుతుంది. సామెతలు 14:24 చదువుకుంటే, సామెతలు 14:24 చదువుకుంటే, సారీ 14:34 సామెత గ్రంథము 14:34 చదువుకుంటే, నీతి జనముల గణకెక్కుటకు కారణము పాపము ప్రజలకు ఏం తెచ్చినట? అవమానం తెచ్చిన. అవమానం తెస్తాడ పాపం. కొంత సమాధాలు చూస్తూ ఉంటాం. కొన్ని రకాల పాపాలు చేసి అవమానం ఎదుర్కొంటారు. అవమానం ఎందుకు ఎదుర్కొంటారంటే తను చేసిన పాపం వల్లట. పాపం వల్ల ఏమొస్తాటే? అవమానం వస్తుందట. తర్వాత పాపం వల్ల సిగ్గు వస్తాటండి. రోమపత్రిక 6:20 చదువుకుంటే, రోమపత్రిక 6:20 చదువుకుంటే, మీరు పాపమునకు దాసులే ఉన్నప్పుడు నీతిశ నిర్బంధం నిలవారి ఉంటుంది. 21 చదువుకుంటే, అట్టి క్రియల వల్ల అప్పటి క్రియల వల్ల మీకు ఏం ఫలం కలుగును? వాటి గురించి మీరు ఎప్పుడు సిగ్గుపడుతున్నారు కారా పదం ఉంటుందని. పాపం వల్ల ఏం కలుగుతుందట? సిగ్గు వస్తట. పాపం వల్ల సిగ్గు కలుగుతుంది, పాపం వల్ల అవమానం కలుగుతుంది. తర్వాత పాపం వల్ల భయం వస్తుంది. రోమపత్రిక 3:10 మాట ఉంటుంది. రోమపత్రిక 3:10 చదువుకుంటే అక్కడ పాపం వల్ల మనకి భయం వస్తుందట. సారీ, ఆదికాండం 3:10 చదువుకుందాం. ఆదికాండం 3:10 చదువుకుంటే అక్కడ, అందుకతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగ్గబడి ఉంటుంది కనుక భయపడి దాక్కుంటానని ఆదాం అంటాడు. ఆదాం ఎందుకన్నాడు మాట? పాపం చేయడం వల్ల. పాపం వల్ల ఏమొచ్చిందా? ఆదాంకి భయం వచ్చిందట. తర్వాత సిగ్గు వచ్చిందట. తర్వాత పాపం వల్ల దోష ఆరోపణ వస్తుందట. మొదటి యోహాను పత్రిక 3:20-21 మాట ఉంటుందండి. మొదటి యోహాను పత్రిక 3:20-21 చదువుకుంటే, దేవుడు మన హృదయం కంటే అది కూడా సమస్తం ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు
దోష ఆరోపణ చేయను పదం ఉంటుందండి. మనం ఏ పాపం చేసినా సరే, ఏ వ్యక్తిని సరే, మన హృదయంలో ఒక మనస్సాక్షి ఒకటి ఉంటుందండి. ఏముంటుంది మన హృదయంలో? ఆ మనస్సాక్షి ఏం చేస్తుంది అంటే మన హృదయాన్ని గద్దిస్తూ ఉంటుంది. ఇక నువ్వు పాపంలో ఉన్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, మేలుకొని గద్దిస్తూ ఉంటుంది. మన హృదయంలో ఒక మాట మనలో వినపడుతూ ఉంటుంది. దాన్ని ఏమన్నారండి? దోషారోపణ పదం వాడే. దోషారోపణ అర్థం ఏంటంటే మనస్సాక్షి చెప్పే మాట అని అర్థం అండి. పాపము చేసినప్పుడు మనస్సాక్షి ఏం చేస్తుందంటే, నువ్వు పాపాలు ఉన్నావని మనకి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ భయపడుతూ ఉంటుందండి. దాన్ని దోషారోపణ అంటారండి. ఆ దోషారోపణ వ్యక్తికి ఎప్పుడు వస్తుంది? పాపం చేయడం వల్ల వస్తుందండి. పాపం లేకపోతే దోషారోపణ ఉంటుందండి. తర్వాత పాపం వల్ల మన దేవుని మహిమను పొందలేమండి. రోమపత్రిక 3:23 చదువుకుంటే పాపం చేయడం ఏమవుద్దంటే దేవుడు దూరం అయిపోతాం. బాగా ఎందుకు దూరం అయిపోతాం అంటే దేవుడు అసలు పాపం చేయడు, ఆయన పాపం అంటే అసహించుకుంటాడు. అసలు పాపానికి సంబంధం లేదండి. దేవుడికి పాపం అంటే ఎంత అసహ్యమో మనిషికి పాపం అంటే అంత ప్రీతి. కాబట్టి అసలు పాపం చేసేవాడు ఎప్పుడు కూడా సంఘంలో ఉండలేడు, దేవుని సామర్థ్యం గడపలేడండి. మొదటి కొరింథీ పత్రికలో మాట పౌలు ఏమంటారంటే, సహోదరుడు ఎవరైనా సరే త్రాగుబోతు కానీ విగ్రహాలకు కానీ తిరిగిపోతు కానీ సంఘంలో ఉంటే మీరు అన్ని విలువైన అంటాడండి. అది చాలా కఠినమైన మాట అండి. ఆనాడు కొరింథీ సంఘంలో కొంతమంది పాపం చేస్తూ కూడా చాలామంది సంఘంలో వచ్చే కొంతమంది వ్యక్తులు ఉంటారండి. దానికి పౌలు గారు లెటర్ రాసి సంఘానికి ఏమన్నారంటే, ఎవరైనా సంఘంలో పాపం చేస్తూ మీరు ఉంటే అప్పుడు పౌలు ఏమంటారంటే వాడిని మీ వద్ద నుండి వెలివేయని అంటాడండి. ఒక మాట మనం చదువుకుందాం. మొదటి కొరింథీ పత్రిక 5:11 చదువుకుంటే సంఘం గురించి రాస్తున్న మాట. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనా జారుడు కానీ, లోబి కానీ, విగ్రహారాధికుడు కానీ, తిట్టుబోతు కానీ, త్రాగుబోతు కానీ, దోచుకునేవాడు కానీ అయ్యునలా అట్టి వానితో సాంగత్యము చేయకూడదు, భుజింపకూడదు మీకు రాయిస్తున్నాను అంటాడండి. సంఘంలో వ్యక్తి ఎవరైనా సరే ఈ లిస్టులో ఉంటే, ఏంట లిస్టు? జారుడు అర్థం ఏంటి? ఆడవాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకోవడం. లోబి అంటే అర్థం ఏంటి? పిసికొట్టుతనంగా ఉండడం. విగ్రహారాధికుడు అంటే అర్థం ఏంటి? విగ్రహాలను పూజించడం. అది యేసు విగ్రహమైనా మరే విగ్రహమైనా లేదా బొమ్మల అన్ని దేవతల విగ్రహాలైనా సరే. తర్వాత తిట్టుబోతు కానీ, తిట్టుబోతున్న అర్థం ఏంటండి? సంఘంలో సమాజంలో వ్యక్తులు ఉన్నారంటే తిట్టుబోతు ఎవరు ఉన్నారండి? ఎప్పుడూ తిడుతూ ఉంటాడండి, ఎప్పుడు బూతు మాట్లాడుతూ ఎప్పుడు దూషిస్తూ ఉంటాడండి. అలాంటి వ్యక్తులు ఎక్కడ ఉండకూడదు? సంఘంలో ఉండకూడదు. వాళ్ళకి అర్హత లేదటండి. ఇంకేమున్నాయి లిస్టులో? అక్కడ త్రాగుబోతు నాతో డ్రింకింగ్ హ్యాబిట్ ఉన్నవాడు, వాళ్ళు కూడా సంఘంలో ఉండే అర్హత లేదండి. తర్వాత ఇంకే పదం ఉంది, దోచుకుని కూడా అంటే అర్థం ఏంటండి? దోచుకోవడం అంటే దొంగతనం అని మాత్రం కాదు, కానీ లంచాలు తీసుకునే వ్యక్తులు కానీ, లేకపోతే వ్యాపారం చేస్తూ ఎక్కువ ధరకు విక్రయించడం కానీ, అప్పులకు వడ్డీలు ఇస్తూ వడ్డీల మీద బతికేవారు అందరూ కూడా దోచుకునే వాళ్ళు వస్తానండి. క్రైస్తువులు ఎప్పుడో మనం వడ్డీకి వేయకూడదండి డబ్బులు. అది విషయం తెలుసుకోండి. క్రైస్తువులు ఎప్పుడు కూడా మనం ఎవరికి కూడా వడ్డీకి మనం అప్పు ఇవ్వకూడదు ఎవరికైనా సరే. ఒక సహోదరు మనకు వచ్చి డబ్బులు అడిగితే నీకు ఇస్తే ఫ్రీగా ఇవ్వు తప్ప నువ్వు ఇది రూపాయి వడ్డీ, రెండో వడ్డీ మనం ఎప్పుడు వడ్డీకి ఇవ్వకూడదు. ఇవన్నీ కూడా ఈ లిస్టులోకి వస్తాయి. కాబట్టి దోషాపన పాపం వల్ల వస్తుంది. తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా వస్తుంది పాపం వల్ల ఆత్మీయ మరణం వస్తుందండి. ఆత్మీయ మరణం వస్తుంది. ఇటుపత్రిక 2:1 మాట ఉంటుందండి. మీరు పాపం చేత అపరాధం చేత చచ్చిన వారి ఉండగా పదం ఉంటుందండి. పాపం వల్ల ఏమవుద్దంటే వ్యక్తి వెంటనే చచ్చిపోతారు, దేవుని దృష్టిలో చచ్చిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా పాపం వల్ల వచ్చిన ఫలితాలు, పాపం వల్ల కలిగే పర్యవసనాలండి. మొదటిగా ఏమంటే పాపాల దేవుడు మనకి అడ్డంగా వస్తే దేవుని ఉగ్రత మనకు వస్తుంది. పాపంతో పరిపాలించబడతాం. శ్రమయో వేదనలు వస్తే అవమానం కలుగుతుంది, సిగ్గు కలుగుతుంది, ఒక భయం కలుగుతుంది, మన మనస్సు దోషారోపణ చేస్తుంది, ఆత్మీయ మరణం కలుగజేస్తుంది పాపము. అవన్నీ కూడా పాపం వల్ల కలిగే ఫలితాలు. కాబట్టి పాపము అంత భయంకరమైందండి.
పాపము అంత భయంకరమైంది. మనకి ఏదో చిన్న జబ్బు చేస్తే వెంటనే భయపడిపోయి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ చూపించి చాలా టెన్షన్ పడిపోతూ ఉంటామండి. కానీ మనం ఎప్పుడే పాప గురించి అంత ఆలోచిస్తామంటే పాప గురించి ఆలోచిస్తాం. పాప గురించి మనం పాపని వైద్యులు ఎక్కడ ఉంటారండి? దేవుని వాక్యం పాపను సరిచేసే వైద్యం అండి. అసలు అంటే ప్రతి ఒక్కరిలో తీవ్రత ఎలా రావాలంటే పాపం గురించి భయం కలగాలండి. ఎక్కువ మంది మానవ పాప భీతి లేదు, పాప భయం లేదండి, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారండి. క్రైస్తవులు మనమే గమనించాలంటే పాపం అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైన వ్యాధిని గమనించాలంటే అది ఒక క్యాన్సర్ కన్నా ప్రమాదకరమైన విషయం గమనించాలి. పాపం గురించి అంత తెలివి ఉంటుంది తప్ప ఆ వ్యక్తి పాపం నుంచి తప్పించుకోలేదట. పౌల మాట ఏమంటారంటే మీరు పాపంతో రక్తము కోరనంతగా పోరాలేదంటాడు హెబ్రీ పత్రికలో. పాపం పోరాడు ఎలా పోరాడాలట? రక్తం కారిపోలేటండి, అంతలా పోరాడదు పాపంతో. మనం అంతలా పోరాడుతున్న పాపంతో అసలు మనం పోరాడుతున్నామంటే మనం అసలు పోరాడటంలే. కాబట్టి మనందరూ కూడా ప్రభు చిత్రంతో మనం ఇంకా వచ్చే వారం మనం ఇంకా పాపను ఎలా జయించాలో పాప రకాలుగా మనం ఇంకా పూర్తిగా ఆలోచిద్దాం. తద్వారా మనం పాపకి ఎలా దూరం ఉండాలో మనం ఆలోచిద్దాం. కాబట్టి పాప మూలం పెట్టండి, పాప మూలం హృదయంలో కొట్టే ఆలోచనలే పాప మూలం అండి. ఎక్కడ మనం ఆలోచనలు ఫిల్టర్ చేసుకుంటే సగ పాపలు పోయినట్టే, అంతే కదండి. ఒక వ్యక్తికి తాగాలని ఆలోచన వచ్చింది, ఆ వ్యక్తి ఆలోచన ఆ వ్యక్తి కట్టేసుకుంటున్నాం కాబట్టి ఆ వ్యక్తి మన ఆలోచన ఇంప్లిమెంట్ మరి చేయడండి ఇంకా అర్థమవుతుందండి. కాబట్టి ఇవన్నీ కూడా పాపం గురించిన భాగాలు. ఈ వాక్యం దేవుడు మా అందరి హృదయాల్లో ఫలింపజేసి దీవింపజేయను కాక. నాకు అవకాశం ఇచ్చిన సహోదరు మోష గారికి సంఘానికి నా యొక్క వందనాలు చేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.